నువ్వు ఇవ్వాలా. చలో డీజీపీ సిట్టేసినారు కదా, తీసుకో, దీన్ని కూడా విచారణలోకి ఇవ్వాలి, రాసిన రౌతరాతల్ని కూడా విచారణలోకి తీసుకో. పైగా ఇంత పెద్ద పొడుగు నీతులు చెప్పి అదేదో చెప్పే ఒకటి దూరేది ఇంకొకడు అన్నట్టు, అందులో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అని మట్ట రాసినావు. చెప్పు, ఎవరు వాళ్ళ పేరు చెప్పు, ఎట్లా రాసినావు, ఏ ఆధారాలతో రాసినావు? ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం మీరు నిజమైతే మీరు చేసేది, మీరు పైనుంచి ఎవరో ఒకరు ఆడిస్తుంటే కేవలం ఆడకపోతే నిజంగా మీకు స్వతంత్రంగా పనిచేస్తే చలో దీని మీద కూడా విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేయండి. జేఎస్ రంజన్ దీని మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఇవాళ మళ్ళీ ఆ ఛానల్ కూడా దీని మీద మళ్ళీ కథనం చేస్తుంది. మేము కాదు అసలు నేరస్తులకు ఒక అక్కడి నుండి చూడమని. ఏం జరుగుతుంది? ఇవన్నీ ఒక్కతాను ముక్కలే, వేరువేరు కాదు. అన్నీ బాబుగారు పోషించిన కలుపు మొక్కలే. ఈ మంత్రులు, ముఖ్యమంత్రి, ఈ స్లాటర్ హౌజులన్నీ కూడా ఎవరికి ప్రజా ప్రయోజనాలు లేవు. అంత వ్యక్తిగత ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, స్వలాభాలు మొత్తం కూడబలుక్కొని ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు. ఇవన్నీ అవే బయట పెడుతున్నాయి. బహుశా వాళ్ళెవరో ఏదో బొగ్గు గనుల కొరకు టెండర్లో భాగంగా రాసిండ్రు, బయట పెట్టిరని చెప్పి మరి ఈయన టెండర్ వేసిండా మరి దానికి? ఇప్పుడు ఈయన టెండర్ వేసినట్ట? ఎందుకంటే ఎవరెవరు ఎందులో సిద్ధహస్తులో అందరికీ తెలుసు. మీరు చేసిన ఇంటర్వ్యూలతోని, మీరు రాసిన రాతలతోని ఎన్ని కుటుంబాలు క్షోభపడి అందరికీ తెలుసు. నేను ఎందుకంటున్నట్టే నాకేం వ్యక్తిగతమైంది ఎవరి మీద లేదు. కేసీఆర్ జోలికి వచ్చిన గాడు మాట్లాడుతున్నా. కేసీఆర్ జోలికి ఎవడొచ్చినా వదిలిపెట్టాం. కేవలం కేసీఆర్ దయాగుణంతో, కేసీఆర్ క్షమాభిక్షతో బతికిపోయారు చాలామంది. ఒక్కనాడు ఎవడి మీద గింత కక్ష పూరిత ప్రయత్నం చేయలే. మొదటి రోజు నాడు చెప్పిండు మా అందరి క్యాబినెట్లో, మన రాష్ట్రం, మనకు కావాల్సింది, మన లక్ష్యం నెరవేరింది, రాష్ట్రం వచ్చింది, మనకి ఎవరు శత్రువులు లేరు. ఇవాళ ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉన్న అనేక రాష్ట్రాల ప్రజలు, వాళ్ళు కర్ణాటక వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, తమిళ వాళ్ళు కావచ్చు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కావచ్చు, రాజస్థాన్ వాళ్ళు కావచ్చు, బీహారీలు కావచ్చు, అస్సామీలు కావచ్చు, ఎవరైనా ఇక్కడికి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇక్కడి వ్యాపారాలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, అంతా మన అతిథులే. మనకి ఎవరితో శత్రుత్వం లేదు. ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా వాళ్ళే. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, అతిథులుగా చూసుకోవాలి అని మొదటి క్యాబినెట్లో చెప్పిండు మాకు కేసీఆర్. కానీ మొదటి క్యాబినెట్లోనే ఆయన కుట్ర చేసిండు, అవతల భవన్లో కూర్చొని. యాడికి పోతుంది తెలంగాణ, ఎంత దూరం పోతుంది,